ఏంటి ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరే అమ్మ కాల్ చేద్దాం. అవునండి. అవునా అండి? అబ్బాయి అయితే వస్తుండే కదా. వచ్చేస్తున్నాడు. ఒక్క నిమిషం అండి. సరే వదినా. మా ఏ మహా, ఎక్కడ నాన్నా? నేను ఇక్కడే బస్ స్టాప్ లో ఉన్నా. అందరు నీ గురించి అడుగుతున్నారా? పెళ్లి కొడుకు ఎక్కడా అని అడుగుతుంటే నాకు తల తీసేసినట్టు అవుతుంది. త్వరగా వచ్చేరా. ఊరుకోమా, వస్తాను కదా. నాకేమో ఇల్లు తెలీదు, వీధి తెలీదు, ఇక్కడేమో సిగ్నల్స్ రావట్లేదు. ఇప్పుడు ఇలా నువ్వే చెప్పని. సరే, నువ్వేదో ఒకటి చెయ్యి, కానీ త్వరగా వచ్చే, ఓకేనా? అమ్మా డాక్టర్ అమ్మా, నేను ఆపరేషన్లు చేసుకోక ఈ పెళ్లి చూపులు ఇవన్నీ ఎందుకమ్మా నాకు? నువ్వు డాక్టర్ కాకముందు నా కొడుకువి. నేను చెప్పింది వినాలి, అర్థమైందా? కాదు కూడదని కూర్చుంటే బట్టా పొట్ట రెండు వచ్చి కూర్చుంటాయి. ఆ తర్వాత నీ ఇష్టం. సరే వస్తాను కానీ ఎవరినొకరిని పంపించండి. పైగా లేట్ అయితే మళ్ళీ నువ్వేందని తిడతావు. సరేరా, మీ నాన్న మాట్లాడతాడంట, మీ నాన్నకిస్తున్నా. వస్తున్నానండి. నీకోసం ఆల్రెడీ ఒక అబ్బాయిని పంపించాం కదరా. ఏంది ఎవరు కనిపిస్తలేరు? మా కోడలి పిల్ల అయితే అయిపోలే. ఒక నిమిషం. చెప్పరా పప్పి. ఇక్కడ ఎవరు లేరు కదన్నా. అదేంది ఎవరు లేరా ఆడా? నేను రెడీ సార్, మీరు రెడీయా? రైట్స్ ఆన్. పార్వతీమాత గెటప్ నీకు బాగానే సూట్ అయిందమ్మా. గెటప్ కూడా బాగానే సెట్ అయింది కాబట్టి నేను ఇంక డైలాగ్స్ బాగానే రాస్తే ఇంకా మన థియేటర్లో పెద్ద హిట్. తప్పకుండా హిట్ అవుతుంది సార్. మీరు డైలాగులు మంచిగా రాయండి చాలు, మిగతా అంతా నేను చూసుకుంటా. ఓకే అమ్మా, నేను రాస్తాను. రావు గారు, అలాగే ఈ థియేటర్లో ఎప్పుడో కొంచెం కనుక్కోండి. మీరేతో చెప్తున్నారు? అదే అమ్మా, నేను డైలాగ్స్ బాగా రాస్తే. సారీ సార్, చెప్పండి. పర్లే. ఓకే అమ్మా, నేను రాస్తాను. మాయా, ఏమైంది? రాజీ, ఇప్పుడే నాకు ఈ పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదే. నువ్వేదో ఒకటి చేసి ఆపేయే. సరే, నేను ఏదో ఒకటి చేస్తా, నువ్వేడవకు. హలో హలో రాజీ. నీకు ఆల్రెడీ చెప్పినా కానీ డ్రెస్ రిహార్సల్లో ఉన్నా అని. ఎందుకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు? నేను చెప్పేది ఇనవే ఫస్ట్. సరే, ఏందో చెప్పు. నాకు భయమైతుంది. ఎందుకే? అదే సడన్ గా పెళ్లి చూపులు నిశ్చితార్థం అనేసరికి. అబ్బా, ఎట్లనో క్యాన్సిల్ అయ్యే పెళ్లి చూపులకి నిశ్చితార్థం వరకు ఎందుకు పోతున్నావు? నువ్వేం భయపడకు. ఏమోనే, నాకు భయమైతుంది. నువ్వు రావచ్చు కదనే. సరే, నువ్వేం భయపడకే, నేను వస్తున్నా. పెట్టి. ఏమైందమ్మా? సార్, నేను పోవాలి సార్. ఎక్కడికి? పెళ్లి చూపులకి. గందరగోళం భాగ్యముందొచ్చే బంగారం భైరవే పసికి హక్కోసం బయలుదేరి.
ఇక్కడే ఉన్నా నీ ఎక్కడ హలో, చెప్పవే. పెళ్లి కొడుకు వచ్చిండా? ఇంకా రాలేదు కదనే. సరే నేను వస్తున్నా. హా. సిగ్నల్స్ రావట్లేదు. హలో బ్రో, ఎక్స్క్యూజ్ మీ. హలో 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 అన్నా, వినిపిస్తుందా? అన్నా. చెప్పు చెల్లి. చెల్లేంది? మరి అన్నేంటి? ఏదో అలవాట్లన్నా. అయినా మీరేంది ఆడ పెళ్లి చూపులు పెట్టుకొని ఈడొక్కరే ఉన్నారు? నా పెళ్లి చూపులని నీకెలా తెలుసు? మీరే కదా పెళ్లి కొడుకు? అవును. అదే పెళ్లి కూతురు నా ఫ్రెండే. సో పెళ్లి కూతురు ఫ్రెండ్. ఓకే ఓకే. అది మీ వాళ్ళే ఎవరినో పంపిస్తారంటే అతని కోసం వెయిట్ చేస్తున్నా. నేను అట్టే వెళ్తున్నా, పోదామా? రియలీ థ్యాంక్స్ అండి, దేవతలా వచ్చి మరి లిఫ్ట్ ఇచ్చినందుకు. పెళ్లి చూపులకు మీరు లేకపోతే అది జరగని ముచ్చట, అందుకే మిమ్మల్ని దగ్గర నుండి తీసుకొని పోతున్నా. అది కూడా కరెక్టే అనుకోండి. నేను లేకపోతే పెళ్లి చూపులు జరిగే ఛాన్సే లేదు. అది నువ్వు ఉన్నా జరగదులే. అంటే అదే అండి, పెళ్లి కూతురు నా ఫ్రెండే కాబట్టి ఈ పెళ్లి దగ్గర నుండి చెడగొట్టే బాధ్యత నాది అంటున్నా. అదిగో మళ్ళీ ఏదో అన్న. ఆహా, పెళ్లి కూతురు నా ఫ్రెండే కాబట్టి పెళ్లి దగ్గర నుండి జరిపించే బాధ్యత నాది అంటున్నా. జరంటే దొరికిపోతుంది. ఓకే. ఇంతకీ మీ పేరు? రాజేశ్వరి, షార్ట్ గా రాజీ అని పిలవండి చాలు. రాజీ. నైస్ నేమ్. నా పేరు మహాదేవ్. మీరు మహా ఆర్ దేవ్, మీకు నచ్చినట్టు పిలవండి, ఏదైనా ఓకే. అవును, ఇంతకీ మహా సార్ ఏం చేస్తారు? ఆమె సర్జన్. మరి మీరు? నేనా? నువ్వే రాజీ. ప్రస్తుతానికైతే థియేటర్ ఆర్టిస్ట్ని. ఫ్యూచర్ ఏందో తెలియదు, కానీ నాకైతే యాక్టర్ కావాలని గట్టిగా ఉంది. నువ్వు తప్పకుండా అవుతావు రాజీ, డోంట్ వరీ. అవును, ఆడ పెళ్లి చూపులు పెట్టుకొని మీరేంది ఈడొక్కళ్ళే ఆగమైపోతున్నారు? మీ యాక్సెంట్లో కాకుండా కాస్త నార్మల్ తెలుగులో చెప్తారా? అంటే అర్థం కావట్లేదు. అదే ఆడ పెళ్లి చూపులు పెట్టుకొని పెళ్లి కొడుకే లేకుండా లేటుగా వస్తే ఎట్లా అంటున్నా. అదా, నిన్న నైట్ ఇంపార్టెంట్ సర్జరీ ఉండింది. పేషెంట్ నుంచి అసలు నో రెస్పాన్స్, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. పేషెంట్ని కాపాడి ఆ సర్జరీ సక్సెస్ఫుల్ చేసి రావడానికి ఈ టైం పట్టింది. ఇక్కడికి వచ్చాకేమో అడ్రస్ దొరకల, పైగా సిగ్నల్స్ లేవు. అందుకే మా వాళ్ళేమో అక్కడ, నేనేమో ఇక్కడ. ఓకే. అయినా రాజీ, ఒక్క నిమిషం, మా అమ్మకి కాల్ చేయాలి. ఇల్లు పెద్దనే ఉంది, బాగానే సెట్ అయింది. ఈయన నన్ను చేస్తున్నాడు. అంకుల్ జ్యూసులు గిట్ల ఏమన్నా తీసుకుంటారా? వద్దమ్మా. రే, ఎక్కడున్నారా? వస్తున్నాను మా, ఆన్ ద వే. త్వరగా వచ్చి తగలడు ఎదవా. ఇప్పుడు అన్నిటికీ లేటే. అమ్మ నువ్వు అలా తిట్టకే. సరే కానీ పెళ్లి కూతురు ఎలా ఉంది? బాగుందా బాగాలేదా? వదినా, అమ్మా చెప్పే. వస్తున్నా వదినా. ఏమండి, వీటితో మాట్లాడండి. ఇతను పెళ్లి కూతురు ఎలా ఉందో చెప్పమ్మా. రే, కాస్త తొందర ఒప్పుకోరా, తొందరగా కొడతా. ఇప్పుడే అమ్మాయిని చూడటానికి మీ అమ్మ వెళ్ళింది. నాన్న, అమ్మతో మాట్లాడుతుంటే మీరేంటి మధ్యలో? రే, నువ్వు వచ్చిన తర్వాత అమ్మాయిని లైవ్ లో చూద్ది కానీ నువ్వు ముందైతే అర్జెంట్ గా రా. సరే మీరు పెట్టండి, నేను వస్తున్నా. అంకుల్ మస్తు గరా మీద ఉన్నారా మనకి ఎలా ఇప్పుడు లేటే. అవును, నువ్వేంది ఏం చేసినా మీ అమ్మకి ఫోన్ చేసి చెప్తావా? అవును, లేకపోతే ఇంక అంతే. అమ్మ కదా, ఆ మాత్రం ఉంటది. అయినా అమ్మతో అంత ఈజీ కాదు, పైగా మా అమ్మతో అస్సలు కాదు. వదిన గారు పిలిచారు? అబ్బాయి వచ్చాడా లేదా కనుక్కుందామని. అంత వేంట వచ్చేస్తున్నాడు. అవునా? వదిన గారు, మీరేమనుకోనంటే అమ్మాయిని ఒక్కసారి చూడొచ్చా? అయ్యో, అడుగుడు ఎందుకు వదినా, రండి చూద్దురు గాని. పదండి. హెయిర్ స్మెల్ ఎంత బాగుందో. అమ్మో, తప్పు దేవత గెటప్లో ఉంది, పైగా పెళ్లి కూతురు ఫ్రెండ్. ఏ మాటకా మాట, స్మెల్ మాత్రం అద్రిపోయింది. స్కూటీ ఆపిందేంటి? ఏంది, ఏం చేస్తున్నావు? అంటే హెయిర్ స్మెల్ బాగుందని చూస్తున్నా. నచ్చిందా? నచ్చింది. కొంచెం వెనక జరుగు. ఇంకా జరుగు.
ఇంకా ఇంకా జరిగితే పడతానండి. నువ్వు పడితే పడ్డావు, కానీ నా దగ్గరకు వచ్చి హెయిర్ స్మెల్ చేసినావు అనుకో బొక్కలు ఇరుగుతాయి. ముందే నా కరాటేలో ఆరెంజ్ బెల్ట్ ఉంది తెలుసా. డోర్ తీయట్లేదు. అది రెడీ అవుతున్నట్టుంది వదినా. అమ్మ మాయా. మాయా అంటుంది ఏంటి? అది వదినా. హాయ్ మమ్మీ. హాయ్ అత్తయ్య. హాయ్ నానా. అయినా మీ వాళ్ళతో కాకుండా మీరేంది సపరేట్గా వచ్చిర్రు? అయినా ఈరోజు ఓన్లీ పెళ్లి చూపులు అయితే అసలు వచ్చేవాడిని కాదండి. కానీ ఈరోజు పెళ్లి చూపులతో పాటు నిశ్చితార్థం కూడా, అందుకే రావాల్సి వచ్చింది. అయినా పెళ్లి చూపులతో పాటు ఎంగేజ్మెంట్ అంటే మీరెట్లా ఒప్పుకున్నారు అసలు? ఒప్పుకోలేదు, ఒప్పించారు. ఆల్రెడీ ముడ్డి కిందకి 30 ఏళ్ళు వచ్చాయి, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారో బాబు అంటే అమ్మ నాన్నల కోసం ఒప్పుకోవాల్సి వచ్చింది. సో అమ్మా నాన్నలు చేసుకోమన్నారు కాబట్టి చేసుకుంటున్నారు అంతే తప్ప మీకు ఇష్టం లేదు అంతేనా? అయ్యో అలా అని కాదు, మనం కూడా ఎప్పుడో అప్పుడు పెళ్లి చేసుకోవాలి కదా, అందుకే ఇలా దొరికిందే ప్రసాదం అనుకొని ఎవరో ఏంటో తెలియకుండా ఒప్పేసుకున్నా. దానికి నా ఫ్రెండే దొరికిందా? అయ్యో పెళ్లి కూతురు మీ ఫ్రెండ్ కదా, సారీ అండి మర్చిపోయాను, ఏదో ఫ్లోలో అనేసాను. మీ ఫ్రెండ్తో చెప్పకండి, మళ్ళీ తన కోపానికి నేను రీజన్ అవ్వాల్సి వస్తుంది. అయినా ఇలా ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని బాధ పెట్టడం కంటే ఆ పెళ్లి చేసుకోకపోవడమే మేలంటారు, అంతేనా? అంతే. అందుకే కదా నిశ్చితార్థం కన్నా ముందు పెళ్లి చూపులు పెట్టుకుంది. ఆ అమ్మాయితో అన్ని మాట్లాడకనే పెళ్లి గిల్లి లొల్లి ఇవన్నీ. లేకపోతే లేకపోతే ఏముంది, ఆ అమ్మాయి నాకు సెట్ అవ్వలేదని చెప్పి వేరే సంబంధం చూసుకోవడమే. సరే టీ తాగుతారా? కోకోనట్ వాటర్ అయితే ఓకే. అదొకటే తక్కువ. హలో. ఎక్కడనే? వస్తున్నా, ఆన్ ది వే. పెళ్లి కొడుకు పక్కనే ఉన్నాడా? కాస్త పక్కకు రా. బాస్ కొంచెం పర్సనల్ మ్యాటర్, మీరు కొంచెం పక్కకు పోతే మేము ఫోన్ మాట్లాడుకుంటాం. ఓ ప్రైవసీ మ్యాటర్. ఇప్పుడు చెప్పే. ఏం లేదు, మమ్మీ వాళ్ళు డోర్ కొట్టిండ్రు. నువ్వు వచ్చే వరకు తీయద్దనుకున్నానే, ఆగమాగంలో డోర్ తీసేసిందే. తీసి టీయా కాఫీయా? అబ్బా ఏదో ఒకటి తీసుకో. లేదు లేదు టీ తీసుకో. ఓకే ఒక టీ ఇవ్వండి. హాయ్ మమ్మీ, హాయ్ ఆంటీ అని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చేసిన. పిచ్చి లేచిందానే నీకు? మనం ఏమనుకున్నాం, నువ్వేం చేసినావు? నువ్వు లేవు కదనే నా పక్కన, ఆగమాగంలో డోర్ ఓపెన్ చేసేసినే. సరే నేను చెప్పేది నువ్వు, నేను వచ్చేంత వరకు అడగ కొంప కొల్లేరైనా నువ్వు మాత్రం బయటకు వచ్చి ఏం పెట్టకు. ఇంకా మిగతాదంతా నేను చూసుకుంటా, నాకు వదిలేసి. సరే తొందరరా. ఇదిగో టీ. అవును, ఇంతకీ మా ఫ్రెండ్ని చూసినారా? నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు ఇంకా చూడలేదు. అయినా ఇప్పుడు వెళ్తున్నాం కదా, చూసేస్తాను అనుకోండి. నేను ఇంకా ఏమనుకున్నాను తెలుసా, ఫోటో చూసి ఏకంగా నిశ్చితార్థం పెట్టేసుకున్నాడు, వీడెక్కడ ఆగంగాడు ఉన్నాడు రయ్యా అనుకున్నా. యాక్చువల్లీ నాకు భయం ఉంది రాజీ. అదేంటంటే నాకు ఆ అమ్మాయి నచ్చడం కాదు, ఆ అమ్మాయికి నేను నచ్చుతానా లేదా అని. అందుకే ఫోటో కూడా సరిగ్గా చూడలేదు. అయినా అంత భయం దేనికి మహా? భయం దేనికా? సిరాజీ ఒకటి చెప్తా విను. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయికి ఈ డౌట్ ఉంటుంది. అదేంటంటే వాడిని అర్థం చేసుకునే అమ్మాయి వాడి భార్యగా వస్తుందా లేదా అని. ఈ క్వశ్చన్ని ఫేస్ చేయకుండా అసలు పెళ్లి చేసుకునే మగాడే ఉన్నాడు తెలుసా. బట్ అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయికి కూడా ఏమైనా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. ఆ తర్వాత మా ఇద్దరి మధ్యలో ఉన్న భయాలన్నీ పోయాక ఇంకప్పుడు అన్నీ బాగా జరిగితే మీ ఫ్రెండ్ని నేను హ్యాపీగా పెళ్లి చేసుకొని హ్యాపీగా చూసుకుంటాను. అయినా అలా అర్థం చేసుకునే అమ్మాయి భార్యగా వస్తే దానికన్నా హ్యాపీ మూమెంట్ ఇంకేముంటుంది రాజీ. మహా నీకో విషయం చెప్పాలి. నా ఫ్రెండ్కి
ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఏంటి పెళ్ళి ఇష్టం లేదా? మహా ఉన్నావా పోయినావా? ఉన్నా ఏమైంది? అలా షాక్లోకి వెళ్ళొచ్చా. అయినా మీ ఫ్రెండ్కి పెళ్ళి ఎందుకు ఇష్టం లేదు? దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకుంటలేరు. ఇప్పుడు ఏం చేయాలో కూడా నువ్వే చెప్పు. చెప్పేదేముంది, ఆల్రెడీ చెప్పా కదా పెళ్ళి ఇష్టం లేదని. నువ్వే కాస్త పెద్ద మనసు చేసుకొని ఈ పెళ్లి పంచాయతీ నుండి దాన్ని బయటపడేయాలి. నాకు విషయం అర్థం కావట్లేదు రాజీ. నువ్వు మీ ఫ్రెండ్ కలిసి మన ప్లాన్ వేసారా ఏంటి? అదే ఇలా పెళ్లికి వచ్చిన వాళ్ళందరినీ కలిసి బక్రా చేయాలని. అది కాదు మహా. ఇది కాదు మహా. అప్పుడెప్పుడే వెళ్ళిపోయాడు మహా. ఇప్పుడున్నది ఉత్తమ్ పురుష్ మహా, మంచోడు మహా. మహా అట్లా కాదు. సరే పెళ్ళి క్యాన్సిల్. వెళ్ళి మీ ఫ్రెండ్కి చెప్పు. నేను వచ్చిన దారినే పోతా. ఎలాగో నేను రావట్లేదు కాబట్టి నిశ్చితార్థం కూడా క్యాన్సిల్. ఇప్పుడు హ్యాపీ కదా? సో ఇంకా బాయ్. అనవసరంగా మా వాళ్ళ టైం కూడా బొక్క. మహా కూర్చో. ఈ ముహూర్తం కాకపోతే ఇంకొక ముహూర్తం, నువ్వు కాకపోతే ఇంకోడు, కానీ పెళ్లి క్యాన్సిల్ కావాలంటే నువ్వే రావాలి మహా. అర్థమైంది. సో ఇప్పుడు అందరి ముందుకెళ్ళి చెప్తేనే పెళ్లి క్యాన్సిల్ అవుతుందంటావు? అంతే. సరే పద, పెళ్లి చెడకూడదంపా. థ్యాంక్ యూ సో మచ్ మహా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ పెళ్లి చూపులు ఏ రేంజ్లో చెడగొట్టాలంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ బాబాయ్ ఇంకొకసారి పెళ్లి సంబంధం అంటేనే భయపడాలి. పెద్ద ఇల్లు ఎంతైనా మన మహాగాడికి భలే సంబంధం సెట్ అయింది రావా. పెట్టి పుట్టాలరా దేనికైనా. ఇంకెప్పుడు వస్తారు రావాడు? చా టైం సెన్స్ లేదు రావాడికి. వాడు వచ్చినా రాకపోయినా మనం మాత్రం ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలరా. అరే అంత మాట వింద్రా, ఎవరైనా వింటారా? మనం చూసే ప్రతి అమ్మాయి వాడికి పడుతుంది. ఈ సింగిల్ చిత్రం కూడా తట్టుకోలేకపోతున్నాడు మామ, తట్టుకోలేకపోతున్నాడు. ఎలా అయినా సరే పెళ్లి క్యాన్సిల్ చేయాలి మామ. సరేరా. రే ఒకవేళ పెళ్లి క్యాన్సిల్ చేసింది మనమే అని వాడికి తెలిస్తే అమ్మో వద్దురా. రే వద్దు. ఎరా నువ్వు చెప్తున్నావా? నువ్వు చెప్తే కానీ తెలీదు. మా నన్నే అనుమానిస్తున్నావా నువ్వు? అసలు స్నేహం అంటే ఏంటో తెలుసా నీకు? నమ్మకం అంటే ఏంటో తెలుసా? అసలు ఈ రాహుల్ గారు అంటే ఏంటో తెలుసా నీకు? చా ఓ మై రజనీకాంత్ దళపతి. అరే ఇప్పటికే నీకు 1000 సార్లు చెప్పాను రా, నీకోసం నా ప్రాణాలైనా ఇస్తానని. తీసుకోరా, తీసుకో. నీకు ఇవ్వడానికి ఏ ప్రాణం ఉందని నీకెందుకు అర్థం కాదు. చా ఈ పెళ్లి చూపులు ఉన్నా క్యాన్సిల్ అయినా, మహాగాడు వచ్చినా రాకపోయినా నాకు నా సూర్యగాడే, నా సూర్యగాడే. ఓ ఇప్పుడు నాడేలాగే కదా రేయ్. అరే ఎంతైనా నువ్వు నా స్నేహితుడివిరా. అంటే ఆడు కూడా అనుకో ఇప్పుడు వాడిని మోసం చేయాలన్నమాట. చేసేద్దాం. కావాలంటే ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిన తర్వాత మనం వెళ్ళి వాడికి సారీ చెప్దాం రా. సరే చెప్పేద్దాంలే. అయితే ప్లాన్ ఓకే కదా మరి నీకు? ఓకే అన్నా లోపల పిలుస్తున్నారు, అన్ని సెట్ అయ్యాయంట. వస్తున్నా. ఇప్పుడు ఏం పిల్లలేదు కదా. ఏంటో ఈ పెళ్లి పనులన్నీ నేను వేసుకోవాల్సి వస్తుంది. కమలాసన్విరా నువ్వు. అన్నా వస్తున్నా బ్రో. 1 2 3 4 5 మామా 6 7 దోస్తులు వచ్చిండ్రు. వస్తే అదే అక్క నిశ్చితార్థం అని చెప్పి పార్టీ ఇస్తా అని చెప్పిన. పార్టీలు గిట్ల ఏం లేవు, అన్ని పెళ్ళికని చెప్పు. సరే మామా. చా దోస్తులం కూడా నా ఇజ్జత్ పోయినట్టే. పార్టీ రేయ్ మామా ఇక్కడ ఇక తీసుకో, పోయి పార్టీ చేసుకోపో. థ్యాంక్స్ మామా. రేయ్
ఏం తాగుతురా పార్టీలా? ఇంకేముంటుంది మామ, థమ్సపే. థమ్స్అప్. థమ్సపే మామ. థమ్స్అప్. సరే అమ్మయ్య దోస్తుల ముంగట ఇజ్జత్ పోకుండా చూసుకున్నా. ఏం నీకు థమ్స్అప్ పైసలు కావాలన్నా? ఓ మళ్ళీ ఇచ్చా పైసలు. ఏం గమ్మత్ మనుషులు ఉన్నారా మీరు? అరే ఏడున్నా మీ వాడు? వస్తుండు వస్తుండు. గ్లాస్ కడి అట్లా స్టార్ట్ చేసిరా? ఇప్పుడు వచ్చిండు పెద్ద మనిషి. ఏమరా వచ్చినా కూసా. ఎట్లున్నాయి అరేంజ్మెంట్? ఏడికి పోయినావు? నీకోసం చూస్తున్నాం ఇంతసేపు. మస్తు బిజీ. ఏ లోపల పని ఉండే అందుకే లేట్ అయింది. ఎంతైనా అన్న గ్రేట్ కదరా. ఎందుకురా? నీ అవ్వ నిశ్చితార్థానికి ఎంత చేసినంటే ఇంకా పెళ్ళికి ఎంత చేసాడో ఏమో. ఓకే దీంట్లో ఏముంది బ్రో, పెళ్లిలో చూడు 1,00,000 ఖర్చైనా మావాడు ఇచ్చి పారేశాడు. మీరు కానీ నేను ఇప్పుడు వస్తా లోపలికి. అరే ఇప్పుడు చప్పడ పోతాంటేదన్నా ఓ పెగ్గే. అరే పెళ్ళి ఉన్నది అప్పుడు తాగదాం. మీరు కానీ ఇప్పుడు ఆగో ఇంతసేపు నీకోసం వెయిట్ చేస్తా, గిట్ల వచ్చి గట్ల పోతా అంటాను. మీరు కానీ అన్ని పెళ్లి తర్వాతనే. అరే ఒకటి అయ్యొచ్చు కదా. ఇప్పుడు నువ్వు మందాకపోతే నేను హట్ అవుతా. ఇది మంచిగా ఏ నువ్వు తాగరా నాయన, నా ఇంట పడ్డావు తాగు. పొద్దుగానే తాగుడు మొదలు పెట్టిండ్రు. రేపు ఆదు ఇట్రా. వస్తున్నా. మీరు కానీ అక్కపోయింది. మీరు కానీ వస్తా. తాగచ్చురా కానీ వీడేవాడు నమ్ములుతూనే ఉన్నాడు. రే ఆపరా, జర మాకు విడిచిపెట్టరా. ఉన్న స్టఫ్ అంతా నువ్వు తింటే వచ్చిన వాళ్ళు ఏం తింటారా? అన్నా మీరు తినండి, లేకపోతే థ్యాంక్స్ అన్న. చేర్స్ అన్న. మహా ఇదే ఇల్లు. తెలుస్తుంది చూస్తుంటేనే సెటప్ అంతా. బాగా పగడ్బందీగానే ప్లాన్ చేశారు. అయినా దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు ఎలాగో క్యాన్సిల్ అయ్యే పెళ్ళికి ఇంత హడావిడి ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. తప్పుగా అనుకోక మహా, ఇట్లా పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని అడిగినందుకు. ఒకవేళ నిజంగా నా ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ లేకపోయి ఉండుంటే అది పక్కా నిన్నే చేసుకునేదేమో. ఎవరైనా ఎందుకు వద్దనుకుంటారు చెప్పు, నీలాంటి మంచోడిని. కానీ మీ ఫ్రెండ్ వదులుకుంటుంది కదా. అది దాని బ్యాడ్ లక్. నిజం చెప్తున్నా మహా, అది కెరియర్లో సెటిల్ కావాలన్న ప్యాషన్తో ఆలోచించి నేను వదులుకుంటుందే తప్ప, లేకపోతే నేను వదులుకునే ముచ్చటనే ఉండేది కదా దాని దగ్గర. అదేంటి బాయ్ ఫ్రెండ్ వల్ల కాదా నన్ను వద్దనుకుంది? బాయ్ ఫ్రెండ్ గురించి అంతే కదా. అంతే. ఇంక పోదామా? పద. ఛీ తినమ్మ జీవితం. అనవసరంగా ఈ పెళ్లి చూపులు కొప్పుకున్నా. నా బతుకు. ఎవరు చూస్తలేడు కదా, ఎవరు లేడు. ఎవరది? ఇక్కడ ఏంది పెళ్ళాన్ని పిలిచినట్టు అంటున్నావు? మూతిపళ్ళు రాలుతాయి ముందే చెప్తున్నా. అయ్యో నేను మీతో మాట్లాడడానికి పిలిచానండి. ఏందో చెప్పు. పెళ్ళికూతురు మీరే కదా? అది నా కర్మ. అయితే ఏంది ఇప్పుడు? అంటే ఏంది చెప్పు. నేను చెప్పేది చాలా క్లియర్గా వినండి. ఏంది? నువ్వు కానీరా. మీరు ఈ పెళ్లి చేసుకోకండి. ఎందుకు ఏంటి అని అడగకుండా కిందికెళ్ళి ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పేసేయండి. అసలు మీరెవరు? ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మేము పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అండి. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. వాడికి లేని అలవాట్లు లేవు తెలుసా. మందు, సిగరెట్లు, అమ్మాయిలు, అబ్బో చాలా ఉన్నాయి. దయచేసి మీ మంచి కోసం చెప్తున్నా, ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి. ఇట్లా భయపెట్టిస్తున్నారు. వీళ్ళు చెప్పేదంటే నిజమేనా? అమ్మో, అంటే ఒక అమ్మాయి జీవితం పాడుతుంటే చూస్తూ ఈ సింగిల్ చిత్రాంగుడు తట్టుకోలేడండి. ఏంది? ఇవన్నీ వదిలేసండి, ముందు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసే పనిలో ఉండండి. చెప్పించాలి గాని ఇంకా పో. యాక్చువల్గా నా పేరు సూర్య. నేను మాయా. రాహుల్ పేరు వినే ఉంటారు. వినలేదే. నేను అడిగిందారా మరి ఎందుకు రా? రే నీ ఆటగడివిరా నువ్వు. కానీ మీరు చాలా బాగున్నారు.
మీరు కూడా వెళ్ళిపోండి. మళ్ళీ ఎవరన్నా చూస్తే ఇది పెద్ద పెంట అవుతుంది. ఓకే. అమ్మా ఏంటండి ఫోన్ లిఫ్ట్ చేయకుండానే వాయిస్ వినపడుతుంది? నువ్వు కంగారు పడుకో, సౌండ్ ఇక్కడ కాదు అక్కడ. అమ్మయ్యా వచ్చేసావా? వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోపోనానా? అమ్మా ఇది మనీళ్ళు కాదమ్మా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. ఏయ్ నువ్వు నోరు మూసుకుని పైకి వెళ్ళి పంచి కట్టుకుంటారా? ఇలా పంచేంటమ్మా? లేకపోతే ఈ అవతారంతోనే పెళ్లి చూపులయ్యాక ఏకంగా నిశ్చితార్థాన్ని కూర్చుంటావా? వెళ్ళి రెడీ అయ్యిరా. అమ్మా ముందు పెళ్లి చూపులు అవ్వనివ్వండి. అంటే ఈ నిశ్చితార్థం జరగదంటావా? అబ్బా మీరు ఊరుకోండి, నువ్వు వెళ్ళి రెడీ అయిపోనానా. ఇంతకీ ఈ అమ్మాయి ఎవర్రా? తిను పెళ్లి కూతురు ఫ్రెండ్, తనే తీసుకొచ్చింది. పెళ్లి కూతురు ఫ్రెండ్? మీరు పంపించిన అతను అసలు దరిదాపుల్లో కూడా రాలేదు. అవునా? ఆడిపోయాడు. హాయ్ ఆంటీ. హాయ్ పార్థు అంకుల్. హాయ్. ఎలా ఉన్నారు? నువ్వు పోయిగా, మనకు అసలే మస్తు పనులున్నాయి. ఓకే. అవునమ్మా నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. లేదంటీ, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నా. సర్లే, చాలా థ్యాంక్స్ అమ్మా మా వాడిని దగ్గరుండి తీసుకొచ్చినందుకు. ఎట్లా ఎంగేజ్మెంట్ మీ ఫ్రెండ్దే కాబట్టి అన్ని పనులు దగ్గరుండి చూసుకో, ఓకేనా? అయ్యో తప్పకుండా ఆంటీ. అక్క వీళ్ళు మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టున్నారే. చాలా థ్యాంక్స్ అమ్మా రాజీ. మహా, నా ఫ్రెండ్కి పెళ్ళి ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేయాలో కూడా నువ్వే చెప్పు. నువ్వే కాస్త పెద్ద మనసు చేసుకొని ఈ పెళ్లి పంచాయతీ నుండి దాన్ని బయటపడేయాలి. ఎలాగో క్యాన్సిల్ అయి పెళ్ళికి ఇంత హడావిడి ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. తప్పుగా అనుకోకు మహా, ఇట్లా పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని అడిగినందుకు. ఎవరైనా ఎందుకు వద్దనుకుంటారు చెప్పు, నీలాంటి మంచోడిని. రియలీ థ్యాంక్ యూ సో మచ్ మహా, ఒప్పుకున్నందుకు. నా ఫ్రెండ్ మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది. పక్కా క్యాన్సిల్ చేయాలి, ఓకేనా? రే మందులో నీళ్ళు ఎక్కువైనట్టు ఇంకా పెళ్లి క్యాన్సిల్ అయితే లేరా? రేయ్ అది చూడు. రే వీడేంట్రా, మనం ఇంత కష్టపడి పెళ్లి క్యాన్సిల్ చేస్తే వీడి అమ్మాయితో మాట్లాడుతున్నాడేంటి? నాకేదో తేడా కొడుతుంది రా. వీడేదో పెట్టే చేసేటట్టున్నాడు. పోదాంపా. మరి అమ్మాయి అబ్బాయి పెళ్లి చూపుల కార్యక్రమాలు ముగిశాయి కాబట్టి పెద్దలు ఏమైనా అడగాలనుకుంటే అడగండి. ఏమ్మా మా అబ్బాయి నీకు నచ్చాడా? నచ్చాడని చెప్పు. నచ్చాడు. రా అమ్మాయి నీకు నచ్చిందా? నచ్చలేదని చెప్పు. చెప్పు. నాన్న నాకు పెళ్లి కూతురు నచ్చలేదు. కానీ పెళ్లి కూతురు ఫ్రెండ్ నచ్చింది. ఏమే ఏం వాగుతున్నాడే? ఈడేంటి పెళ్లి కూతురు చూడకుండా పెళ్లి కూతురు ఫ్రెండ్ అని చూస్తున్నాడు? నాకేం అలా అనిపించట్లేదు. మధ్యలో మీరు ఇలా లేనిపోని డౌట్లేం పెట్టకండి. రే అంకుల్ చెప్పింది నిజమే అనిపిస్తుందిరా. ఏమనిపిస్తుంది? రే
మనోడు పెళ్లి కూతురు కాకుండా పెళ్లి కూతురు ఫ్రెండ్ చూస్తున్నారా? నాకు కూడా అది అనిపిస్తుందిరా. రే కార్కి రెడీగా ఉంచండిరా. ఉన్నాయి అంకుల్. అమ్మయ్యా. రే మహా ఇది కూడా చెప్పు. నేను ఆ అమ్మాయితో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. ఒక విషయం చెప్పాలి. తెలుసు, మీ ఫ్రెండ్ రాజీ చెప్పింది. ఏం చెప్పింది? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలంటే నేనే అందరి ముందుకొచ్చి క్యాన్సిల్ చేయాలని కూడా చెప్పింది. హో అవునా? అవును. సో యూ డోంట్ వరీ, ఐ హ్యాండిల్ దిస్. ఓకే, మీరు కిందికి వచ్చి సైలెంట్గా ఉండండి, చాలు, నేను చూసుకుంటాను. ఓకే. ఓకేనా? అమ్మయ్యా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నువ్వే నన్ను లవ్లోకి లాగేసిందే. జగమంతా చెల్లడేసిన ఎలా అయినా సరే పెళ్లి చెడగొట్టాలరా. నేను కూడా అదే ఆలోచిస్తున్నారా. రే మామా, జరుగు. రే మామా,
అమ్మా అమ్మా ఒకసారి రామ్మా. ఏంట్రా? ఇట్రా. అవునండి. ఏమైంది? ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. రే ఏంటో చెప్పు. మా ఒకటి చెప్తాను, నన్ను కొట్టావు కదా. సరే ఏంటో చెప్పు. అది పెళ్లి కూతురు ఉంది కదా, ఉంది. పెళ్లి కూతురు ఫ్రెండ్ ఉంది కదా. ఉందిరా చెప్పు. అంటే ఇప్పుడు పెళ్లి కూతురు కాకుండా పెళ్లి కూతురు ఫ్రెండ్ నచ్చిందని చెప్తే ఎలా ఉంటుందంటావు? చెప్పు చెప్పు తీసి కొట్టి మెడపెట్టి బయటికి గెంటేస్తారు. రే మహా, కాస్తైనా బుద్ధుండక్కర్లా. ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా? అది అలా కాస్త గడ్డి పెట్టేదా? ఓకే, అది కాదు మా, నిజంగా చెప్తున్నా, నాకు ఆ అమ్మాయి చాలా బాగా నచ్చేసింది. మరి ఇప్పుడు వాడు చేసుకుంటాకు వచ్చిన అమ్మాయిని కాకుండా ఇటు చూసుకున్న అమ్మాయిని చేసుకుంటానంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు అనుకున్నావే? మరి ఊరుకోక కాళ్ళు చేతులు ఎరగొట్టి సాగనంపుతారు. నాకు ఆ అమ్మాయి నచ్చింది అంతే. మీ అమ్మ కొడుకులిద్దరూ మీకు నచ్చింది చేసుకోండి, నన్ను మాత్రం నా దారిని వదిలేయండి. అయినా ఇది పెళ్లి కూతురు కాకుండా అమ్మాయిని చూసినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. మా ఏంటమ్మా ఈయన ప్రతిసారి? ఆయన గురించి తెలిసిందే కదరా, వదిలే. అది కాదమ్మా. రే మహా, ఈరోజు ఓన్లీ పెళ్లి చూపులంటే ఏదో ఒకటి చేసేదాన్ని, కానీ పెళ్లి చూపులతో పాటు నిశ్చితార్థం కూడా ఉంది. నేనేమి చేయలేనురా. వచ్చి అమ్మాయి నచ్చిందని చెప్పు, ఓకేనా? మా నువ్వు కూడా ఏంటమ్మా? సరే ఇంటికి వెళ్ళాక ఆలోచిద్దాం, పదా. నాన్న, నాకు పెళ్లి కూతురు నచ్చలేదు, పెళ్లి కూతురు ఫ్రెండ్ నచ్చింది. ఈ పెళ్లి చూపులు ఏ రేంజ్ లో చెడగొట్టాలంటే ఒక్కొక్కసారి పెళ్లి సంబంధం అంటేనే భయపడాలి. పద పెళ్లి చెడగొడదాం. సారీ అండి, మా అబ్బాయి ఏదో తెలియక వాగాడు. అమ్మా రాజీ, నీతో కాస్త మాట్లాడాలి. రే పార్దు, ఆయుష్ వస్తున్నామ్మా. వీళ్ళందరూ ఎందుకు ఇట్లా కట్టాడుకొని పోతారు? కొంపసి సూసైడ్ ఇట్లా చేసుకుంటారా ఏంది? రే మహా, వాళ్ళేనారా మాట్లాడుకునేది? మనకు ఓ రూమ్ ఇచ్చారు, మనం వెళ్ళి మాట్లాడుకుందాం. పదా పదరా. పదరా. దూలు తిరింది అనుకుంటా. నవ్వించాలి కానీ పద. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీరు చెప్పండి. ఇక్కడ మీరు అనుకున్నట్టు ఏం లేదు. జరిగిన దాంట్లో తప్పంతా నాదే. నువ్వు ఆగు, నువ్వు చెప్పు, నువ్వే చేస్తుంటావు. ఈ పెళ్లి చూపులు నిశ్చితార్థం జరగడు ఇష్టం లేదు మాకు. అందుకే ఆ డాక్టర్ పిల్లగాడితో మాట్లాడి దగ్గరుండి చెడగొట్టించడం. కానీ వాడికి నేను నచ్చుతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అర్థమైంది, తప్పు నాదే. సారీ. సారీ ఏంట్రా సారీ? అదేరా రేయ్ నటించకు. రేయ్, తాగింది మీరా నేనా? నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. రే, అందరి ముందు పెళ్లి కూతురు కాకుండా పెళ్లి కూతురు ఫ్రెండ్ నచ్చిందంటే నువ్వు. రేయ్, నన్ను కాసేపు వదిలేండిరా. ఆయన అమ్మాయి నచ్చిందని చెప్పా, అంతే. అంతేంది అంతే. ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేసేటప్పుడు వెనక ముందు చూసుకోకుండా ఎవరు పిల్లని వేయాలనుకోరు. అయినా అబ్బాయి అంత మంచోడు కాబట్టి మీ మామ కష్టపడి వాళ్ళ నాన్నతోటి మాట్లాడి ఈ సంబంధం ఖాయం చేస్తే మీ ఇద్దరు కంకణం కట్టుకొని మరీ జడగొట్టిండ్రు. పెళ్లి చేసుకున్నాడు అసలు ఇష్టమే లేదురా అయ్యా అన్నప్పుడు ఎన్ని చేసేం లాభం? అవునా? అయితే అబ్బాయికి నువ్వే నచ్చినావు కదా రాజీ, పోయి నువ్వే మాట్లాడుకోపో. పొమ్మంటే పోయి ఏం మాట్లాడాలి అసలు? అందరి ముందంటే అంత ధైర్యంగా మాట్లాడాలి, కానీ ఆ అమ్మాయి ముందు మాట్లాడాలంటే ధైర్యం సరిపోవట్లేదురా. భయం అవుతున్నారా? రే, భయం నీ కాదురా, మా కావాలి. కింద నువ్వు అందరి ముందు ఓపెన్ అయ్యేసరికి మాకు తాగిందంతా దిగిందిరా బాబు. వాళ్ళ మామని చూసావా ఎలా ఉన్నాడో? కిందేసి తొక్కాడనుకో మన హాస్పిటల్లో మన పేషెంట్ లో జాయిన్ చేస్తాడు. అర్థమైందా? అర్థమైంది. నేను తోకున గొయ్యిలో నేనే పడ్డాను. దీని నుండి నేనే బయటపడతా. ఇంకా నేనే వెళ్ళి తనతో ధైర్యంగా మాట్లాడతా. మాట్లాడు. ఇంతకుముందు మాట్లాడినావు కదా అందరి ముందు. ఇప్పుడేమో ఏం తెలియనట్టు సైలెంట్గా ఉండు ఒకటి. అంటే నాకు భయం వేస్తుంది. ఏంది భయం అవుతుందా? అది కాదు, అసలు నీకేం చెప్పినా నువ్వేం చేసినావు?
నువ్వు చెప్పిందే కదా నేను చేశాను. నిన్ను పెళ్లి క్యాన్సిల్ చేయమన్నా చేసినావు, బాగుంది. మధ్యలో నేను నచ్చినాను ఎందుకు చెప్పినావు? అది కూడా అందరి ముందు. నచ్చితే నచ్చావని చెప్పకుండా ఇంకేం చెప్తారు? మొయ్ నోర్మయ్. అందరి ముందు పెళ్లి కూతురు కాకుండా పెళ్లి కూతురు ఫ్రెండ్ నచ్చిందంటే ఎంత వర్స్ట్గా ఉంటది. నువ్వెంత పెద్ద పెంట పెట్టినావు అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది. ఏం అర్థమైంది నీకు? రాజీ, ఇక్కడికి వచ్చే ముందు నాకు తెలియదు ఇలా అవుతుందని. నువ్వు నాకు నచ్చావని ముందే తెలుసుంటే నేను నీకు ఇంకోలా పరిచయం అయి ఉండేవాడిని. కానీ తెలియదు కదా. అలా తెలియకుండానే నీపై ఒక ఇంప్రెషన్. అరే పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని కదా పెళ్లి చేసుకోవాలి. అరే ఇలాంటి అమ్మాయి కోసం కదా మనం లైఫ్ లాంగ్ వెయిట్ చేసింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నాకు ఇలాంటి అమ్మాయి దొరకదన్న నమ్మకమే నన్ను వాళ్ళందరి ముందు అలా ధైర్యంగా మాట్లాడేలా చేసింది. రాజీ, నీకు అర్థమవుతుందా? అరే నార్మల్గా ఒక అబ్బాయి అమ్మాయిని చూస్తేనే పడిపోతాడు. అలాంటిది దేవతలా కనిపించావు. పడకుండా ఎలా ఉంటా చెప్పు? అసలు నేను నీకెందుకు నచ్చినా మహా? ఎందుకు నచ్చకూడదు అని అడగాల్సింది రాజీ. ఇప్పుడేంది, నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. దౌడపళ్ళు రాలితే ఇంకోసారి ఆ మాట అంటే. అసలు నా గురించి నీకేం తెలుసని పెళ్లి చేసుకుంటాడంటే పెళ్లి చేసుకుంటాడు. అరే తెలుసుకోకపోతే తెలుసుకుంటాను, అంతేగాని తెలుసుకోకుండా మాత్రం ఉండలేను. అయినా అన్నీ తెలిసి పెళ్లి చేసుకుంటే దాని పెళ్ళి అన్నారు, బిజినెస్ డీల్ అంటారు. మాటలు బాగా నేర్చినావు నువ్వు. రాజీ, స్ట్రైట్ టు ద పాయింట్ ఒక్కటే అడుగుతాను, క్లియర్గా చెప్పు. ఏంది? నేను నీకు నచ్చలేదా? నచ్చలేదు. అబద్ధం. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అబద్ధం. నేనేం చెప్పినా అబద్ధమేనా? అవును, ఎందుకంటే నీకు బాయ్ ఫ్రెండ్ లేడు. ఉండుంటే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి నీ ఫోన్ మోగుతూ ఉండేది. నేను పొద్దు నుంచి చూస్తున్నాను రాజీ, ఎప్పటికీ నీ ఫ్రెండ్ పెళ్ళి ఎలా చెడగొట్టాలనే ఆలోచన తప్ప నీకు ఇంకో ఆలోచన లేదు. అప్పుడు అనిపించింది, అరే ఒక ఫ్రెండ్ గురించే ఇంతలా ఆలోచిస్తుందంటే పెళ్లి చేసుకునే హస్బెండ్ గురించి ఇంకెంతలా ఆలోచిస్తుందా అని. అదే నేను చేసిన తప్పు. రాజీ, చూడు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అబ్బాయి పెళ్లి చేసుకునే ముందు ఒకటే ఆలోచిస్తాడు, వాడిని అర్థం చేసుకునే అమ్మాయి వాడి భార్యగా వస్తుందా లేదా అని. నీకన్నా అర్థం చేసుకునే అమ్మాయి దొరకదనే క్లారిటీ నాకుంది. అలా అని నిన్నెప్పటికీ చాలా బాగా చూసుకుంటా ఆ నమ్మకం కూడా నాకుంది. ఆప్తావా నీ సోది? నాకు నీ లెక్క అన్ని మాటలు చెప్పుడు రాదు. నాది ఒక్కటే మాట, నాకీ పెళ్లి ఇష్టం లేదు. అదే ఎందుకు? సరే, నీకు ఇష్టం లేకపోతే వద్దు, ఇక్కడే వదిలేద్దాం. కానీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నాకు నీలాంటి అమ్మాయి దొరకదు. అండ్ నీకు నాలాంటి అబ్బాయి దొరకడని అర్థం చేసుకో. చివరికి ఒక మాట, నువ్వు నాకు చాలా బాగా నచ్చేసావు రాజీ, బీట్ మెంటలీ ఆర్ ఫిజికలీ. నువ్వు నా వైఫ్ అయితే మాత్రం నేను హ్యాపీగా చూసుకునే బాధ్యత నాది. అండ్ ఇలా అందరిలాగా పెళ్ళికి ముందో మాట పెళ్ళి తర్వాత మాట నేను ఎప్పుడు చెప్పను. నాదొక్కటే మాట, ఐ లవ్ యూ రాజీ. మహా, నువ్వు చాలా మంచోనివి, అందం ఉంది, బాగా చదువుకున్నావు. కానీ ఏం లాభం, నాకు నచ్చిన అమ్మాయికి నేను నచ్చట్లేదే. మహా ప్లీజ్. రాజీ, పొద్దున నుండి నిన్నే చూస్తున్నా కదా, నాకు ఒకటి అర్థమైంది. అదేంటంటే నువ్వు చాలా ఇన్సెక్యూరిటీస్తో నువ్వు ఇబ్బంది పెట్టుకుంటావు, కానీ పక్క వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టవని. ఇది నాకెలా అర్థమైంది అనుకుంటున్నావా? సింపుల్, మా అమ్మ నాన్న వాళ్ళ పెళ్ళైన కొత్తలో అసలు ఒకరికొకరు అర్థమయ్యేవారు కాదంట.